ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీరా భాషశ్రీ. ఈ పేరు విన్నారా? దాదాపు సినిమాలు చూసే వాళ్ళందరికీ కూడా ఈ పేరు సుపరిచితమేనండి. భాషశ్రీ పేరు వినగానే దాదాపు ఆ పేరులో ఉన్నటువంటి డెప్త్ అట్లాంటిది, దాదాపు ఒక 40-50 ప్లస్ ఉంటారు అనేటటువంటి ఆలోచన అందరికీ వస్తుంది. దాదాపు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అట్లాంటివి, ఆయన రాసే మాటలు అట్లాంటివి, ఆయన కళ నుండి జాలువారే పాటలు కూడా చాలా అత్యద్భుతంగా ప్రేక్షకులందరికీ కూడా రీచ్ అయ్యాయండి. ప్రస్తుతం భాషశ్రీ గారు మనతో ఉన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే విన్నాం. నమస్కారం భాషశ్రీ గారు. నమస్కారం అండి. సార్, ప్రేక్షకులకి మిమ్మల్ని పరిచయం చేసేటప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఆ పేరులో ఉన్నటువంటి డెప్త్ అట్లాంటిది అని చెప్పేసి. అంటే చాలా అద్భుతంగా పేరు అందరికి కూడా రిజిస్టర్ అయిపోయింది. అదేవిధంగా చాలా మంచి సినిమాలు చేయడం జరిగింది ఇప్పటి వరకు. దాదాపు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు? నేను ఒక 15-20 సినిమాలు దాకా చేసి ఉంటానండి. 15-20 సినిమాల్లో ఒక 10 మూవీస్ వరకు స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. ఒక 10 మూవీస్ ఓన్లీ సాంగ్స్ వరకు వర్క్ చేశాను. ఎందుకంటే భాషశ్రీ యొక్క రచన శైలిలో ఒక ప్రత్యేకత ఉంది అనేది ఆ మార్క్ను ఆల్రెడీ సంపాదించుకున్నారు. సో దానికి సంబంధించిన అంటే ఈ భాష పట్ల, ఈ తర్వాత ఈ రచన దాని పట్ల మీకు ఇప్పుడు ఆసక్తి అంతా ఎప్పుడు ఏర్పడింది? అసలు వీటిపై కమాండ్ ఎట్లా వచ్చింది అసలు మీకు? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ రైటింగ్స్ అంటే బాగా ఇష్టం అండి. నేను చిన్నప్పటి నుంచి ఒక ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇది కావాలి అనుకుంటారు. కానీ నేను అసలు బేసిక్ గా స్కూల్ లెవెల్ నుంచే నేను మెయిన్ రైటర్ అవ్వాలి అనేది నా ఇదనమాట. దాని మీద నేను ఈ సాహిత్యం మీద దాని మీద రీసెర్చ్ చేసుకుంటూ, అంటే నా పరిధిలో అప్పట్లో రీసెర్చ్ చేసుకుంటూ ఈరోజు మీ ముందు. అదేవిధంగా ఇటీవల రిలీజ్ అయినటువంటి స్నేహితుడా సినిమాకి మీరు కంప్లీట్ డైలాగ్స్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా పాటలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి? అదేవిధంగా ఎటువంటి స్పందన మీకు దొరుకుతుంది? ఎంతవరకు సక్సెస్ అంటే ఈరోజు థియేటర్లో మీరు కూర్చొని చూస్తే తెలుస్తుంది. జనాలు కొడుతున్న చప్పట్లకు గానీ, విజిల్కి గానీ, వాళ్ళు డైలాగ్ కి వాళ్ళు స్పందిస్తున్న తీరును చూస్తే ఎంతవరకు సక్సెస్ అయ్యామనేది మీరే చెప్పొచ్చు. డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఒక పర్టికులర్ ఒక డైలాగ్ గురించి మాట్లాడుకోవడం జరిగిందండి. సో ఆ డైలాగ్ కి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? శ్రీలంక డైలాగ్ కి యూత్ కు దగ్గరగా వెళ్ళాలి, యూత్ అలా క్యాచ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఏం మాట్లాడినా, ఏం రాసినా మామూలు చాలా క్యాజువల్ గా ఉండాలి. ఇంట్లో మాట్లాడుకున్నట్టు ఉండాలి. ఇంట్లో మాటల్లానే పాట కూడా ఉండాలి. నేను ఆ ఫామ్ లోనే ఫాలో అవుతానండి. యూత్ అంటే మేము కాలేజీలో ఎక్కడ మాట్లాడుకున్న మాటలే తీసుకొచ్చి ఇప్పుడు పెడుతుంటాం. మేము కాలేజీలో ఎక్కువగా మాట్లాడేవాళ్ళం. అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం జరిగింది. ఒకసారి మీ నోటితో ఆ డైలాగ్ ని మా ప్రేక్షకులకు వినిపిస్తారా? ఎవడన్నా అమెరికా చూద్దాం అనుకుంటాడు, లేకపోతే లండన్ చూద్దాం అనుకుంటాడు. ఖాళీగా ఉన్నాం కదా అని శ్రీలంక చూద్దాం అనుకుంటాడా? ఇది డిఫరెంట్ గా, అంటే ఆ టైంలో సినిమా హీరో హీరోయిన్ మధ్య వాగ్వాదం జరిగే టైంలో వచ్చినటువంటి డైలాగ్ ఇది. ఆ ట్రావెల్ టక్ మని ఒక ఫ్లాష్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది, ఒకసారి కనెక్ట్ అయిపోతారు దానికి. ఇంకా ఏమన్నాడు రా అని ఒకసారి మళ్ళీ వింటే బాగుండు అనేటట్టుగా దాన్ని, అంటే దాదాపు అన్ని కూడా లైటర్ వేలో ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా సినిమా డైలాగ్స్ అన్ని కూడా చాలా లైటర్ వేలో, చాలా చక్కగా, అంటే క్యాజువల్ గా ఉన్నాయి అన్ని కూడా. అంటే బాగా భారీ డైలాగులు అట్లాంటివి ఏం లేకుండా చాలా చక్కగా, అంటే హోమ్ మేడ్ లాగానే ఉన్నాయన్నమాట. సో అంటే దీని యొక్క వెనుక మీ యొక్క కృషి ఏంటి అసలు? కృషి అంటే నేను చెప్తున్నాను కదండి, మనం రాసింది మన వరకు అర్థం అవడం కాదు, చూసేవాడికి, అంటే కామన్ ఆడియన్. మనం అనుకోదు కానీ ఇప్పుడు పెద్దగా సాహిత్యం పట్ల ఇది లేనివాడు కూడా అలా ఇంట్లో అతను ఏదో మాట్లాడుతున్నట్టే ఉండాలి అనేది నా ఇది అనమాట. అందుకే వాళ్ళ స్టైల్కి వెళ్తూనే రాస్తాను నేను. నాకు మామూలుగా నిజంగా చెప్పాలంటే మన స్టైల్ కూడా ఇదే. అంటే ఫర్దర్ గా ఏమైనా యాక్టర్ గా కానీ డైరెక్టర్ గానీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? యాక్టర్ గా అంటే అది లేదండి. డైరెక్టర్ గా అంటే ఇప్పుడు కాదు. నేను 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయదలుచుకోలేదు. ఒక రైటర్ గా స్టాండ్ అవ్వాలనుకుంటున్నాను. ఒక మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను. జంధ్యాల గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాగా భాషశ్రీ అని పేరు వినగానే ఒక 10 మంది ఆడియన్స్ వచ్చినా ఆ రోజు నేను సక్సెస్ అయ్యాను అనుకుంటా. ఈ ట్రావెల్ ఎప్పుడు బిగిన్ అయింది? మీ మొదటి బ్రేక్ ఎప్పుడు వచ్చింది? నేను నీ తోడు కావాలి అనే సినిమాలో సోలో కార్డ్ నాది 9 సాంగ్స్ రాశాను. భీమనేని శ్రీనివాసరావు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడి నుంచి నా ట్రావెల్ స్టార్ట్ అయిందండి. దాని తర్వాత ఆ సినిమాకి నేను స్క్రిప్ట్ సైడ్ కూడా వర్క్ చేశాను. దాని తర్వాత దొంగోడు అనే సినిమాకి, దానికి రచనా సహకారం, నా టైటిల్ కూడా పడింది. స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. దాంట్లో 2 పాటలు రాశాను కూడా. అక్కడ ఆ సినిమాలో నాకు సత్యం గారు పరిచయం. ఆ సినిమాకి అతను కో డైరెక్టర్ సత్యం గారు. అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మీ ఇద్దరం ఖాళీగా ఉన్న టైంలో స్క్రిప్ట్స్ అవి చేస్తుండేవాళ్ళం. ఈ రోజు ఆ స్క్రిప్ట్ స్క్రీన్ మీదకి వెళ్ళింది, స్నేహితుడు ఆ స్క్రిప్ట్.
సో మొదటి బ్రేక్ ఎప్పుడు వచ్చింది? మొదటి బ్రేక్ అంటే రణం సినిమా మీరు అందరూ చూసే ఉంటారు. దాంట్లో నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళను నమ్మద్దు ఆ పాట నాకు బ్రేక్ తీసుకొచ్చిందండి. ఏ చిన్న రా చిన్న, దాంట్లో 3 పాటలు రాశాను టోటల్ గా. ఏ చిన్న రా చిన్న, నమ్మద్దు నమ్మద్దు, నల్లని మబ్బు చాటు అనే హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్. 3 పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఎస్పెషల్లీ నమ్మద్దు నమ్మద్దు అనే పాట సినిమా విజయానికి కూడా బాగా తోడ్పడింది. ఇంకోటి ఏంటంటే ఆ పాట నేను రాశాను కానీ భయపడ్డా, లేడీస్ నుంచి ఎలాంటిది ఉంటుందని. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా లేడీస్ ఫస్ట్ ఆ పాట పాడరా అని అడుగుతారు. ఆ పాట చాలా బాగుంది అంట. అలా అన్నప్పుడు నేను ఫీల్ అయ్యాను అనమాట. ఏదన్నా కరెక్ట్ గా రాస్తే, మనం కష్టపడితే దానికి తగ్గ ఫలితం గ్యారంటీ వస్తుంది అనేది నేను ఆ పాట తర్వాత నాకు బాగా నమ్మకం కుదిరింది. ఎందుకంటే ఆ జనాల రెస్పాన్స్ చూసి. అంటే ఆ పాటకి ఏదైనా ఇన్స్పిరేషన్ సంఘటన అనేది ఏమైనా ఉందా? కథలో ఆ సన్నివేశం ఇన్స్పిరేషన్ అండి. దానికి ముందు వెనకాల ఏమీ లేదు. ఎందుకంటే కంప్లీట్ గా అది ఆడవాళ్ళ యొక్క దాని గురించి కంప్లీట్ గా ఎలాబరేట్ చేస్తూ రాసినటువంటి పాట. చాలా సిచ్యుయేషన్స్ దానిలో మీరు ఇన్వాల్వ్ చేయడం జరిగింది, చాలా వరకు ప్రొఫెషన్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదే అంటే కథాపరంగానే లేదంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా? పర్సనల్ ఏం లేదండి, ఓన్లీ కథ నుండి పుట్టిందే ఆ సాంగ్. ఏ చిన్న కూడా చాలా అద్భుతంగా రీచ్ అయిందండి అందరికి. ఎందుకంటే ఒక మంచి మాస్ నంబర్ కింద అది బాగా రిజిస్టర్ అయింది. అది ఆ సాంగ్ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆ సాంగ్ రాసినప్పుడు నేను చాలా క్రూషియల్ దీంట్లో ఉన్నాను. మా ఫాదర్ కి హార్ట్ అటాక్ వచ్చింది. మా మదర్ బెడ్ లో ఉన్నారు, మా ఫాదర్ కూడా బెడ్ లో ఉన్నారు. ఐసీ అదే అంటారు చూసారా, అక్కడ రాశాను నేను ఈ పాట. బాబురావు గారు, ఎందుకంటే ఆయన స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇలాంటి పొజిషన్ లో ఉన్నాను సార్ అంటే, లేదు నువ్వు రాయగలవు అన్నారు. ఫోన్లోనే ట్యూన్ వినిపించారు. నేను అక్కడి నుంచి రాసి ఫ్యాక్స్ చేస్తే ఆ పాటను రికార్డ్ చేయడం, అది అంత పెద్ద హిట్ అవ్వడం అంటే బాగా కష్టపడ్డాను కాబట్టి నాకు గాడ్ బ్లెస్ చేశాడని అనుకుంటున్నాను. ఎందుకంటే అది కరెక్టేనండి ఒక రకంగా. ఎందుకంటే హార్డ్ వర్క్ కి ఖచ్చితంగా కంపల్సరీ గుర్తింపు దొరుకుతుంది అన్నది ఫ్యాక్ట్. సో ఆ రకంగా ఖచ్చితంగా మీరు ఆల్రెడీ క్రూషియల్ కండిషన్ లో ఉన్నారు, కష్టపడి వర్క్ చేశారు. అదే కంపల్సరీ దానికి రిజల్ట్ వస్తేనే సక్సెస్. అవునండి. అదేవిధంగా తర్వాత ఈతరం బ్యానర్ లోనే తర్వాత ఇంకొక సినిమా కూడా చేయడం జరిగింది. సో ఆ సినిమా గురించి కూడా చెప్పండి. ఈతరం బ్యానర్ అంటే మాకు మాతృ సంస్థ లాంటిది. పొగురు బాబురావు గారు ఆయన అప్కమింగ్ వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తారు. తను రణం సినిమా నుంచి నేను అక్కడ పనిచేస్తున్నాను. వారు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. రణం తర్వాత ఒంటరి సినిమాకి మాటలు రాయడం జరిగింది. ఇప్పుడు అప్కమింగ్ నెక్స్ట్ మూవీ కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఈ స్నేహితుడ ప్రాజెక్ట్ కి ఎట్లా ఎంటర్ అయ్యారు అసలు? సత్యం గారు లైన్ అనుకున్నప్పుడు తను నాతో ఎప్పుడు మేము కలిసే ఉంటాం, డైలీ ఒకసారైనా కలిసేవాళ్ళం. దొంగోడు సినిమా తర్వాత మా ఫ్రెండ్షిప్ ఎంత గట్టిగా బలపడిందంటే డైలీ ఒకసారైనా కలుస్తాను. తను కలిసినప్పుడు నేను ఆ లైన్ అనుకుంటున్నాను, దాన్ని మనం ఇద్దరం కలిసి వర్క్ చేయాలి. లైన్ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. అంతే టప్ప 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 సీన్స్ ని అలా వచ్చేసాయి సీన్స్ ఆ కథకి. దాని తర్వాత డైలాగ్ వర్షన్ రాయడం జరిగింది. తర్వాత అంటే ప్రస్తుతం ఏ సినిమాలకి కమిట్ అయి ఉన్నారండి, వర్క్ చేస్తున్నారు? సినిమాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు? నెక్స్ట్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళది సయ్యాట సినిమాకి పాటలు రాస్తున్నాను. సోలో కార్డ్ చార్మి హీరోయిన్ గా అది షూటింగ్ జరుపుకుంటుంది కదండి. ఎటువంటి పాటల్ని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సయ్యాట నుంచి? సయ్యాట అది ఒక డిఫరెంట్ మూవీ అండి. దానికి మ్యూజిక్ తెలుసు మీ అందరికి, దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ స్టైల్లో భాషశ్రీ వెళ్ళాడు. భాషశ్రీ స్టైల్ ని కూడా దాంట్లో చూపించాడు. అది కూడా ఈ టైప్ లోనే అంటే అన్ని కంప్లీట్ గా అంటే మెలోడీసా లేదంటే మాస్ నెంబర్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి సాంగ్స్ అన్ని కూడా? చాలా స్టైలిష్ గా ఉంటాయండి ఆ పాటలు. కథ బ్యాక్ డ్రాపే మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి దాంట్లో హిప్ హాప్ స్టైల్ ఉంటుంది, వెస్ట్రన్ స్టైల్స్ ఉంటాయి, ఆల్ మిక్స్డ్. అది కూడా భాషశ్రీని ఇంకొక స్టైల్లో చూడగలుగుతాం అనమాట అందులో. డెఫినెట్ గా చూస్తారు దాంట్లో. ఇప్పుడు దాకా నేను రాసిన పాటలో స్టైల్ అదొక స్టైల్. స్నేహితుడా అంటే ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఇది బాగా తెలుగుదనానికి చాలా దగ్గరగా ఉంటుంది. అది తెలుగుదనంలో ఉండి కొంచెం వెస్ట్రన్ టచ్ కూడా ఇస్తుంది. అంటే కాస్త యూత్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేసే విధంగా. అవును, డెఫినెట్ గా ఉంటున్నాను. ఓకే, సయ్యాట సినిమాలో భాషశ్రీ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూడగలుగుతాం అనమాట అండి. స్నేహితుడలో 6 పాటలు ఉన్నాయి. 6 డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ వెస్టర్నైజ్డ్ కి బాగా దగ్గరగా ఉంటుందండి. రైటో రాంగో చూడదు అనే పాట. దాని తర్వాత ఇంతకు నువ్వు ఎవరు అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందంటే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆ పాట పాడిన తర్వాత మనం మాట్లాడుతున్నారు. ఎంతమంది రింగ్ టోన్స్. ఇప్పుడు మనం ఆటోలో ఎప్పుడైనా ఆటోలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆటోలో వెళ్తుంటారు, ఆటోలో కూడా వినిపిస్తున్నాయి. నమ్మద్దు సాంగ్ క్రాస్ చేసిందంటారా? డెఫినెట్ గా క్రాస్ చేసిందండి. ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఆ టైంలో అది హిట్, ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఇది హిట్. ఇది డెఫినెట్ గా నాకు సెకండ్ బ్రేక్ ఇచ్చిందని అని చెప్పొచ్చండి. అది దీని తర్వాత సినిమాలో మూడో పాట ఒక ఐటమ్ సాంగ్.
తర్వాత 4వ పాట 5వ పాట రెండు సిచ్యువేషన్ బేస్డ్ గా ఉంటాయి. అది అయ్యో రామా అనే పాట ఒకటి, దాని తర్వాత చిలుకా నవ్వవే అనే పాట, దాని తర్వాత 6th సాంగ్ మళ్ళీ ఇంతకు నువ్వెవరే రిపీట్ చేశాం అన్నమాట. అది ప్యాథస్ మూడ్ లో ఉంటుంది, ఇదేమో హ్యాపీ మూడ్ లో ఉంటుంది. టోటల్ గా 6 సాంగ్స్ 6 డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. అదేవిధంగా అంటే సయ్యాట కూడా అంటే ఒక డిఫరెంట్ గా దేవిశ్రీ ప్రసాద్ గారి కాంబినేషన్ లో అంటే కాస్త పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్, తర్వాత చార్మీ హీరోయిన్, చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్నటువంటి సినిమా. అదేవిధంగా ప్రజెంట్ అంటే ఇంకా కమిటీ వర్క్ చేస్తున్న సినిమాలు ఏమైనా ఉన్నాయండి ఇప్పుడు? అంటే ఇంకా చర్చల్లో ఉన్నాయండి. ఈ తరం ఫిలిమ్స్ తో ఒకటి చర్చలో ఉంది, ఇంకోటి చర్చల్లో ఉంది. అంటే మొత్తం అయ్యాక దాని గురించి. అదేవిధంగా అందరూ రాసిన పాటలు ఎట్లా ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఇలా అయితే స్నేహితులు అయితే ఏ రకంగా హీరో ఇంట్రడక్షన్ ఇట్లా అయితే ఎట్లా అనుకున్నామో, సయ్యాట్లో పాటలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సయ్యాటలో చార్మీ క్యారెక్టర్ కి తగ్గట్టుగా ఉంటాయండి పాటలు. దాంట్లో ఆమె కొంచెం మోడర్న్, ఒక డాన్సర్, ఒక కొరియోగ్రాఫర్. తను ఒక కొరియోగ్రాఫర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి, ఒక కొరియోగ్రాఫర్ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఆ పాటలు ఉంటాయండి. హిప్ హాప్ స్టైల్, వెస్ట్రన్ స్టైల్, తర్వాత స్టేజ్ షోస్ ఆ పాటలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఆ పాటలు ఉంటాయి. అంటే ఎన్ని అంటే వెస్ట్రన్ మిక్స్ చేసిన తర్వాత ఒక మంచి మాస్ నెంబర్ తీసుకున్నా, ఏ నెంబర్ తీసుకున్నా గానీ మీ స్టైల్ ఆఫ్ రచనలో, మీ మార్క్ రచనలో ఎక్కడ కూడా పదాల యొక్క అమరిక అనేది కాస్త డిఫరెంట్ గానే ఉంటుందండి. అంటే ఏవో ఎక్కడెక్కడ తీసుకొచ్చి పదాలు కాకుండా ఉన్న పదాలతో చాలా అద్భుతంగా సృష్టించగలిగేటటువంటి అద్భుతమైన శక్తి మీ పెన్ కి ఉంది. సో అది ఎట్లా సాధ్యమైంది? అంటే రచన పట్ల ఇంత ఆసక్తి, అంటే భాష పైన కమాండ్ ఉండాలి. ఫస్ట్ రచన అద్భుతంగా రావాలంటే భాష పైన కమాండ్ ఉండాలి. అంటే ఇది అసలు ఏ విధంగా జరిగింది అసలు మీకు? అంటే ఎలా నేర్చుకున్నారు, ఎలా అబ్బింది అసలు? నా పేరే భాషశ్రీ. భాష అంటే సరస్వతి, శ్రీ అంటే లక్ష్మి. నా భాషే నా లక్ష్మి. నేను ఇంత ఈజీగా రాయగలుగుతున్నా అంటే ఇది కోఆపరేషన్ అండి. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు ఇస్తున్న లిబర్టీ. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, కానీ నేను పాట రాస్తున్నప్పుడు తను నాకు లిబర్టీ ఇస్తున్నారు. ఫస్ట్ నా థాట్ ఏంటి, నేనేమనుకుంటున్నాను, ఫస్ట్ నాది కంప్లీట్ గా విన్న తర్వాత తను ఏమైనా సజెస్ట్ చేయాలంటే చేస్తున్నారు. అట్లాగే శివరాం శంకర్ గారు ప్రియమైన నీకు పెద్ద హిట్, చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తను. కానీ నాతో లిరిక్స్ రాయించుకునేటప్పుడు మన డైరెక్టర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, వాళ్ళు కూడా పెద్ద హెవీ లాంగ్వేజ్ ఉండాలి అట్లా ఏం కోరుకోవట్లేదు. ఫస్ట్ మీ స్టైల్ ఏంటి చెప్పండి అంటున్నా. నేను చాలా సింపుల్ స్టైల్లో, అంటే సింపుల్ వర్డ్స్ తోటి నాకు రాయడం నా హాబీ అండి. నా పాటల స్టైల్ ఉంటుంది. నేను ఒక పల్లవి రాసి వినిపిస్తాను, దాన్ని మీకు నచ్చితే దాన్ని ప్రొసీడ్ అవుతాం. అలాగే ఖచ్చితంగా నేను స్నేహితుడికి పెద్ద వర్షన్స్ రాలేదండి, ఎక్కువ వర్షన్స్, 1-2 వర్షన్స్ లోనే డైరెక్టర్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ గారిని మెప్పించడం జరిగింది. అంటే వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ కి దగ్గరలో ఉండడం జరిగింది. తర్వాత నాకు ఇంకోటి కలిసి వచ్చింది ఏంటంటే, ఈ సినిమాకి మాటలు కూడా రాయడం వల్ల, స్క్రిప్ట్ కి బాగా నేను ఫాలో అవడం వల్ల నాకు పాటల్లో కూడా కథనే ట్రావెల్ చేయించగలిగాను అనమాట. అంటే సెపరేట్ గా అంటే సాంగ్స్ అంటే సినిమా కథకి సంబంధం లేకుండా కాకుండా కథతో పాటు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి పాటలు, ఆ రచన అనేది మీ స్టైల్. ఈ 2 సినిమాలకు నాకు అలా కలిసి వచ్చింది. సిచ్యువేషనల్ సాంగ్స్ ఎక్కువ అనమాట. అలాగే కథకు సంబంధం లేకుండా ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్, అలాంటి ఇప్పుడు వీరభద్రలో బాలకృష్ణ గారికి రాశాను. జగం కోసం సూర్యుడు, జగం కోసం చంద్రుడు, అంటే తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాసే పాట అది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ప్లస్ క్యారెక్టరైజేషన్. అది కథలో పెద్దగా ఉండదు, కానీ హీరో ఇంట్రడక్షన్ సాంగ్. అట్లాంటివి కూడా రాశాను. ఇప్పుడు చుక్కల్లో చంద్రుడు ఉంది, చుక్కల్లో చంద్రుడికి సిద్ధార్థ్ గారికి రాశాను. అది కంప్లీట్ కథలో బేస్ అయి ఉంటుంది. తర్వాత మోహన్ బాబు గారికి పొలిటికల్ రౌడీలో రాశాను. అది కంప్లీట్ మాస్ సాంగ్. అది సిచ్యువేషనల్ సాంగ్ కాదు, తన క్యారెక్టరైజేషన్ ని బట్టి వెళ్తుంది. అది ఎల్కేజీ డ్రెస్ చేసి కాలేజీకి వచ్చేసి 3 మార్చి నావే మిస్ అని ఆ టైపు రాశాను, ఈ టైపు రాశాను. అంటే నేను బాగా ఎంజాయ్ చేసేది ఏంటంటే స్క్రిప్ట్ లో వెళ్లే పాట అంటే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. మీ పదాల అమరిక గురించి కూడా చెప్పండి. పదాల అమరిక అంటే నేను ముందు నుంచి చెప్తున్నాను, స్టార్ట్ చేసినప్పటి నుంచి మాటలే పాటలుగా ఉండాలి. అది నాకు ఇష్టం అనమాట బాగా. ఇప్పుడు ఈ సినిమాలో పెద్ద హిట్ సాంగ్ ఇంతకు నువ్వెవరు, వరుసకు నాకెవరు, అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు. అంటే చాలా ఈజీ వర్డ్స్ ని తీసుకుంటాను, ఎందుకంటే చాలా ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి, చాలా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను కూడా దాన్నే ఫాలో అవుతాను. సాహిత్యం పట్ల అభిమానం, అభిలాష అనేది ఎప్పుడు మొదలైంది అసలు మీకు? అంటే ముందే అనుకున్నారా మీరు ఒక రైటర్ గా సెటిల్ అవ్వాలి, లేదంటే ఇండస్ట్రీలో వెళ్ళాలి, మీడియాకి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు మీకు ముందు నుంచి ఉన్నాయా? సినిమా అంటే నాకు పిచ్చాడు. సినిమా ఇస్ మై ప్యాషన్. ఎట్లా అంటే చిన్నప్పుడు చెప్పాను, ఫస్టే చెప్పాను, డాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు అని. నేను ఏది అనుకోలే, ఒకటే అనుకున్నా, సినిమా సినిమా సినిమా. సినిమాలో ఏమవుతానో చిన్నప్పుడు నాకు తెలియదు, కానీ ఈ రోజు తెలియాను. సాహిత్యం పట్ల అంటే నేను చిన్నప్పటి నుంచి హిందీ విశారద ఇవి ఉంటాయి కదా, ప్రవీణ దాకా చేశాను. హిందీలో ప్రవీణ చేశాను, తెలుగులో ప్రవీణ చేశాను. అది నాకు ఈ రోజు నాకు పాటలు రాయడం, ఈ సాహిత్యాన్ని పట్ల నాకు గ్రిప్ తీసుకురావడానికి అవి కారణం. తర్వాత మా విజయవాడ నాది.
విజయవాడ ఆ నేలే లాంగ్వేజ్ కి పట్టు తీసుకొస్తుంది. అంటే మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ అంటే రచయితల్లో ఏమైనా ఎవరైనా ఇన్స్పైర్ చేసిన రచయితలు ఎవరైనా ఉన్నారు మిమ్మల్ని? నాకు రచయితల్లో ఇన్స్పైర్ అంటే నాకు జంధ్యాల గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరు స్టైల్ నాకు బాగా నచ్చుతుంది. వాళ్ళది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది లాంగ్వేజ్, చాలా హార్ష్ గా గానీ కష్టమైన లాంగ్వేజ్ గానీ ఏదో చెప్పాలని ఏదో చెప్పాలి అలా ఏమి ఉండదు, చాలా ఈజీగా ఎవరికన్నా అలా వెళ్ళిపోద్ది. నేను కూడా అదే ఫాలో అవుతాను. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు నాకు బాగా ఇష్టం. జంధ్యాల గారు బాగా ఇష్టం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ మధ్య ఆయన లేటెస్ట్ గా వచ్చారు, అతను కూడా నాకు బాగా ఇష్టం. డెఫినెట్ గా వాళ్ళిద్దరి ఇన్ఫ్లుయెన్స్ కూడా స్నేహితుల సినిమా పైన పడ్డట్టు ఉందేమో అని అనిపిస్తోంది నాకు. ఏంటంటే జంధ్యాల గారి మార్క్ కామెడీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మార్క్ పంచెస్, అవన్నీ కూడా పుష్కలంగా ఇందులో స్నేహితులలో బాగా ఇచ్చేయడం జరిగింది కదా. అవునండి. మీకు ఆ కథ డ్రైవే మీకు అలా అనిపిస్తుంటుంది. మేము ఆ లైన్ అనుకున్నప్పుడే సీన్స్ ఏదైతే మేము కన్సీవ్ చేస్తున్నామో ఆ కన్సీవ్ చేస్తున్నప్పుడే సీన్ లోంచి సీన్ వెళ్ళిపోవాలని మేము ఫస్టే అనుకున్నాం. అదే ఫార్ములాను ఫాలో అవుతూ కథ చేసాం, సక్సెస్ అయ్యాం అన్నమాట. ఈ స్నేహితుడ సక్సెస్ మీరు ముందే ఊహించారా అసలు? అంటే మీరు రాసినటువంటి పాటలు తర్వాత మాటలు కూడా అద్భుతంగా రీచ్ అయ్యాయి ఆల్రెడీ అందరికీ కూడా. ఈ సక్సెస్ ముందే ఊహించారా ఆల్రెడీ? నేను 100% ఊహించానండి. నేను ఏ రోజైతే నేను డైలాగ్ వర్షన్ కంప్లీట్ చేశానో నాకు ఆ రోజే నమ్మకం వచ్చింది. తర్వాత డైలాగ్ వర్షన్ రాసిన తర్వాత జమ్నీ మన ప్రొడ్యూసర్స్ అందరి ముందు కూర్చొని, ఇప్పుడు జమ్నీ కిరణ్ గారు, ప్రసాద్ గారు, వాళ్ళ టీం మొత్తం వాళ్ళందరి ముందు కూర్చొని నేను రీడింగ్ ఇచ్చాను. నేను రీడింగ్ ఇచ్చినప్పుడు నేను అనుకున్న పంచెస్ కి వాళ్ళు నవ్వుతున్నప్పుడే నేను థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్న ఆ అనుభూతి నాకు వచ్చింది. నేను ఆ రోజే ఫీల్ అయ్యా, ఈ సినిమా డెఫినెట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ హిట్ అని. నేను అనుకున్న దానికి అంచనాలకు మించి ఈ రోజు జనాలు స్పందిస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాలు మగధీర, ఆంజనేయులు, మల్లన్న ఇలాంటి సినిమాల మధ్యలో పడి కూడా ఇంకా చిన్న సినిమా నడుస్తుంది అంటే మీరే చెప్పొచ్చు. అదేవిధంగా బ్రహ్మానందం గారి క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఆ డైలాగ్స్ అన్ని కూడా చాలా మంచిగా వచ్చి చాలా బాగా వచ్చి చాలా అందరూ కూడా చాలా అద్భుతంగా నవ్వుతున్నారు. హిలేరియస్ కామెడీ పండింది అది. సో ఆ ట్రాక్ గురించి చెప్పండి. మేము ఫస్ట్ హాఫ్ లో ఎంఎస్ గారిని టార్గెట్ చేసాం. ఇందులో ఎంఎస్ గారు బ్రహ్మానందం గారని కదండి, హీరో క్యారెక్టర్ దగ్గర నుంచి హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, ఎంఎస్ గారి క్యారెక్టర్ కానివ్వండి, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి క్యారెక్టర్ లో కామెడీ ఉంటుంది. అసలు హీరో మూమెంట్, ఆ సీన్ కన్సీవ్ లోనే హీరో కామెడీ తీసుకొస్తాడు. అది మేము ఫస్ట్ మెయిన్ కామెడీని టార్గెట్ చేసిందే కామెడీ. ఎంత పెద్ద సీన్ అయినా, ఎంత హార్ష్ సీన్ అయినా, బరువు సీన్ ని కూడా స్లోగా చాలా నీట్ గా అలా వెళ్ళేటట్టు చేయాలి అనుకున్నాం, అదే చేసాం. అదేవిధంగా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే హీరోయిన్ ఆల్రెడీ ఇప్పుడు కిడ్నాప్ చేసేసి పెడితే ఇప్పుడు హీరోయిన్ బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఒక సినిమా డైలాగ్ చెప్తున్నా, చాలా బాగా పండిందండి అది. ఈ థాట్ ఎవరిది అసలు యాక్చువల్గా? అవును, రెండు సందర్భాల్లో సినిమాని ఉపయోగించుకుంటున్నా. ఫస్ట్ హీరోకి దొరికిపోయినప్పుడు ఏం చెప్పాలని అనుకోకుండా ఒకరోజు, అవును అదే అనుకుంటా, అది చెప్పేస్తా డైరెక్ట్ గా. ఈ సీన్ అయితే మేము అనుకున్నప్పుడే అనుకున్నాం, కథ సీన్ కన్సీవ్ అప్పుడే అనుకోకుండా ఒకరోజు అనుకున్నాం. ఈ పవన్ కళ్యాణ్ది డైలాగ్ వర్షన్ రాసేటప్పుడు నాకు అనిపించి సత్యం గారికి చెప్పాను, తను గోహెట్ అన్నారు. తను ఎంత కోఆపరేటివ్ డైరెక్టర్ అంటే, ఇది నాకన్నా బెటర్ గా ఉంది అని ఏమన్నా తను ఫీల్ అయితే కనుక డెఫినెట్ గా లేదు దీనికి వెళ్ళిపోదాం, నువ్వు చెప్పింది బాగుంది అని అంటారు తను. కానీ ఇదే కావాలి నాకు, ఇదే అలా ఉండదు అనమాట తన దగ్గర. ఇది కొంచెం కూడా మనం అనుకున్న దాని మీద 1% బెటర్ గా ఉందని అతనికి అనిపించినా సరే గోహెట్ అంటారు. అట్లాగా పవన్ కళ్యాణ్ డైలాగ్ వచ్చింది నిజంగా. ఎందుకంటే సినిమా అది పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేసి చాలా రోజులు అయింది. అది దాని గురించి అందరూ మర్చిపోయి ఉంటారు ఆల్రెడీ. అప్పట్లో బాగా సంచలనం అది. అయితే ఇది చెప్పిన తర్వాత, హీరోయిన్ చెప్పిన తర్వాత నిజంగా ఆల్రెడీ కమిషనర్ గా తాలూకా డాక్టర్ అయి ఉండొచ్చు అనేటటువంటి ఆలోచన కంపల్సరీ కలుగుతుంది అందరికీ కూడా. టక్ మన మళ్ళీ రివీల్ చేస్తారు కదా చార్మినార్ పైన. అది మనం డైలాగ్ వర్షన్ రాసుకున్నప్పుడు డైరెక్టర్ గారితో మనం అనుకున్నప్పుడు అక్కడ దాకే అనుకున్నాం, ఏది ఆ డైలాగ్ అనాలి, తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఇది నా డైలాగ్ కాదు, అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పింది, అక్కడ వరకే మేము అనుకున్నాం. దాని తర్వాత మార్తాండ్ వెంకటేష్ గారు ఇది చూసి అతను ఇన్స్పైర్ అయ్యి చాలా బాగుందండి, దీనికి ఫుల్ ఫ్లెడ్జ్ గా న్యాయం జరగాలంటే ఆ క్లిప్పింగ్ ఒకటి వేస్తే బాగుంటుంది అన్నారు. తను దానికి ఆ ఫైనల్ టచింగ్ అంటారు చూసారా, ఆయన ఇచ్చారు, ఎడిటింగ్ లో ఇచ్చారు. ఆ రెండు కూడా బాగా పండాయి, రెండు కూడా అండి. అదేవిధంగా ఎంఎస్ గారిది, తర్వాత బ్రహ్మానంద గారి గురించి కూడా. ఎంఎస్ గారి క్యారెక్టర్ రెగ్యులర్ గా రొటీన్ గా చేసే లెక్కర్ డైరెక్టర్ క్యారెక్టర్ గానీ ఇందులో కొంచెం డిఫరెంట్ గా చేశాడు ఆయన. ఎంఎస్ గారు రెగ్యులర్ గా తన డ్రింకింగ్ క్యారెక్టర్స్ కొన్ని వందలు చేశారు, కానీ దీంట్లో ఏంటంటే కథలో కూడా తనని మేము ఇంక్లూడ్ చేసుకుంటూ తీసుకెళ్ళాం. అంటే చాలా సినిమాలు చేశారు, తనకి ఇదేం కొత్త కాదు. మన కథలో కూడా ఏంటంటే ప్రతి సీన్ లో
ఆ క్యారెక్టర్ ఒక స్టెప్ ముందు తీసుకెళ్తుంటది. అలా ఉంటుంది ఎంఎస్ గారి క్యారెక్టర్ కానివ్వండి, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కానీ. బ్రహ్మానందం క్యారెక్టర్ ఇక్కడ కనపడినప్పటి నుంచి జనాలు నవ్వులే నవ్వులు. నేను థియేటర్లో కూర్చున్నాను, నేను ప్రసాద్ ఐమాక్స్ లో చూశాను. మా వెనకాల కూర్చున్నారు పిల్లలు. అసలు వాళ్ళు చూస్తున్నారా లేకపోతే ఓన్లీ క్లాప్స్ కొట్టడానికి వచ్చారా అన్నట్టు అనిపించింది నాకు. చిన్న చిన్న పిల్లలు బ్రహ్మానందం గారి క్యారెక్టర్. సో అదేవిధంగా మిగతా కాస్టింగ్ గురించి కూడా చెప్పండి. స్నేహితుడా సినిమా ఇప్పుడు మనం కథ చేసుకున్నామా, డైలాగులు రాసామా, ఇది కాదు. మనం రాసుకున్న స్క్రిప్ట్ ని ఆర్టిస్టులు పండించాలి. అప్పుడే దానికి ఒక ఫుల్ ప్లెజ్నెస్ వస్తుంది. ఇప్పుడు హీరో అసలు తన యాక్టింగ్ ఎంత బాగా చేశాడంటే అసలు ఒక మెచ్యూర్డ్ హీరో, ఒక వెంకటేష్ గారు, రవితేజ గారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది స్క్రీన్ మీద చూస్తుంటే. అలాగే హీరోయిన్ మాధవిలత పక్కా తెలుగు అమ్మాయి, తెలుగు నేటివిటీని అలా పండించింది. కిన్నర్ గారు కానివ్వండి, ఎంఎస్ గారు కానివ్వండి, నాజర్ గారి క్యారెక్టర్ చాలా హుందాగా ఉండాలని ఫస్ట్ అనుకున్నాం. ఇది లాస్ట్ మూమెంట్ లో మాకు స్ట్రైక్ అయిందండి. ఇది తనకు ఒక లవ్ స్టోరీ ఉందనేది అనుకుంటున్నాం కానీ దాన్ని కంప్లీట్ గా అలా తీసుకురావాలి అనేది లాస్ట్ మూమెంట్ లో మేము డెవలప్ చేస్తున్నప్పుడు సత్యం గారు నేను కూర్చుని డెవలప్ చేస్తున్నప్పుడు స్ట్రైక్ అయింది. అది రోజు సినిమా సక్సెస్ లో బాగా హెల్ప్ అయింది. సో అదేవిధంగా అంటే ఇప్పుడు కథ బాగుంది, కథనం బాగుంది, తర్వాత అదేవిధంగా డైలాగ్స్ కూడా మీరు ఎంత బాగా రాసినా కానీ డైరెక్టర్ గారితో సింక్ కాకుంటే కనుక కొంచెం మార్పులు చేర్పులు జరగాల్సిందే స్క్రిప్ట్ లో. డైరెక్టర్ గారికి మీకున్నటువంటి కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయింది? తర్వాత అంటే ఆల్రెడీ ముందే పరిచయం కాబట్టి ఆ రకంగా కాంప్రమైజ్ చేయడం జరిగిందా, లేదంటే కథకి అవసరం అనుకున్న వాటినే ఎంచుకుని చేయడం జరిగిందా? అసలు మీ ఇద్దరు కెమిస్ట్రీ గురించి చెప్పండి. కాంప్రమైజ్ ఏం లేదండి. చెప్పాను కదా, దొంగోడు సినిమాకి తన కో డైరెక్టర్ గా వర్క్ చేశారు. నేను సాంగ్స్ రచనా సహకారం చేశాను. అక్కడి నుంచి మా పరిచయం, అక్కడి నుంచి మేము స్క్రిప్ట్స్ చేస్తున్నాం. అలానే మేము మధ్య పరిచయం ఉంది కదా అని కాంప్రమైజ్ చేసిన సీన్స్ ఏమీ లేవు. ఒక వర్షన్ రాసేసిన తర్వాత డైలాగ్ వర్షన్ ప్రతిరోజు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆ సీన్ చూసుకుంటూ అవసరమైతే మళ్ళీ రైట్ చేసిన సీన్స్ చాలా ఉన్నాయి. అసలు ఎక్కడ తను కాంప్రమైజ్ కాడు. తను ఇది చాలా బాగుంది అనుకున్న తర్వాత నన్ను వదిలేవాడు, అప్పటిదాకా పిండేవాడు. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పుకోవాలంటే జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ దాదాపు చాలా మంది టెక్నీషియన్స్ ని, చాలా మంది కళాకారులను పరిచయం చేసినటువంటి ఒక పెద్ద సంస్థ, ఒక మాతృ సంస్థ. దాదాపు ఇండస్ట్రీలో చాలా మందికి ఇది దాదాపు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు చాలా మంది చాలా శాఖల్లో చాలా ఉన్నత శిఖరాలు అధిరోహించారు. సో అట్లాంటి సంస్థ తరఫున మీరు కూడా అంటే చేసేటటువంటి అవకాశం కూడా రావటం, అదేవిధంగా ఇది కూడా చక్కగా అనుకున్న దానికన్నా అద్భుతంగా రీచ్ కావటం అందరికీ జరిగింది. దీనిపై మీరేమంటారు? మీ మనసులో మాట ఏంటంటే జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ లో నేను పనిచేయడం ఇది నా అదృష్టం. పెద్దబాబు గారు, సత్యం గారు స్క్రిప్ట్ చెప్పేశాక, తనకు నచ్చాక, ఈ ప్రాజెక్ట్ ని మూవ్ చేశాక తను మాటకి వచ్చి ఇది అనేవాడు కాదు. ఒకసారి తను ఓకే అనుకున్న తర్వాత అంత డైరెక్టర్ గారి డెసిషన్ ఫిక్స్. డైరెక్టర్ గారి డెసిషన్ ఏదన్నా విన్నప్పుడు మీ ఇద్దరికి ఓకేనా, నాకు ఓకే అనేవాడు. అంత లిబర్టీ డైరెక్టర్ గారికి ఇచ్చేవారు. ఇంత పెద్ద సంస్థలో నేను వర్క్ చేయడం నాకు దిస్ ఈజ్ నా లక్ అనుకుంటున్నాను. వెంకట ప్రసాద్ గారికి, పెద్దబాబు గారికి, జమినీ కిరణ్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో బ్యానర్లో చూసుకుంటే గతంలో అందరూ కూడా పెద్ద హీరోలతో వచ్చిన సినిమాలే ఉన్నాయి. అన్నీ కూడా అంతా కూడా హెవీ బడ్జెట్, తర్వాత హెవీ అంటే పెద్ద ఆర్టిస్టులు, పెద్దవాళ్ళతో చేసిన సినిమాలే ఉన్నాయి. అన్ని కూడా ఒక రకంగా ఇదే మొదటి ప్రయత్నం ఏమో నేను అనుకుంటున్నాను. అంటే దీన్ని కూడా ఇంత సక్సెస్ఫుల్ బాటలో అంటే ఒక సక్సెస్ దిశగా పయనింప చేయగలిగేటటువంటి సత్తా చూపించగలిగారు డైరెక్టర్ గారు కూడా. సో దీనిపై మీ స్పందన? డైరెక్టర్ గారు తను ఒక 15 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. తన ఎక్స్పీరియన్స్ ని అసలు ఈ సినిమాలో అంత బాగా యూజ్ చేశారు. ప్లానింగ్ దగ్గర నుంచి కానివ్వండి, స్క్రిప్ట్ తను రాయించుకునే విధానంలో కానివ్వండి, ఒక మ్యూజిక్ తీసుకునే విధానంలో కానివ్వండి, 24 crafts లో కూడా తనకున్న ఎక్స్పీరియన్స్ అంతటిని ఇక్కడ యూజ్ చేశారు అనమాట. అది ఈరోజు సక్సెస్ అవడానికి బాగా హెల్ప్ అయింది సినిమాకి. అదేవిధంగా ఒక రచయితగా మీ సక్సెస్ ఫార్ములా నేను ప్రత్యేకంగా సృష్టించేదే లేదండి. ఆల్రెడీ ఉన్నదాన్ని మనం కొడుతుంటాం. మన సీనియర్స్ ని వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో చూసుకొని అదే దాంట్లో మేము ఫాలో అవుతాం తప్ప మేమంతా సపరేట్ ఫార్ములా అంటే లేదు. అంటే నాకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఎంత పెద్ద బరువైన కథ అయినా సరే కామెడీకి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. లైటర్ వేలో చెప్పడం అనేది నా స్టైల్. అది నేను 4 సినిమాల్లో అప్లై చేశాను, సక్సెస్ అయ్యాను. నేను దాన్నే ఫాలో అవుతాను. జనరల్ గా రచయితకి ఒక సున్నితమైనటువంటి మనసు ఉంటుంది. తర్వాత ఆలోచనలన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటాయి. తర్వాత ఆయన చేసేటువంటి పని, ఆయన చేసేటువంటి ఆలోచన విధానం కానీ ఇదంతా కూడా చాలా లైటర్ అంటే సున్నితంగా ఉంటుంది అంటారు కదా. జనరల్ గా ఒక పాట రాయాలి, సిచ్యుయేషన్ చెప్పేశారు డైరెక్టర్, మీరు ఒక పాట రాయాలి.
సో మీరు ఎటువంటి ఎన్విరాన్మెంట్ కోరుకుంటారు జనరల్ గా? నేను కాస్త లోన్లీగా ఏకాంతంగా ఉండాలి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయి? ఇంత మీరు చెప్పినట్టుగా ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు, ఆ టైంలో కూడా రాయగలిగారు మీరు. జనరల్ గా ఫస్ట్ థాట్ ఎట్లా ఉంటుంది అసలు, ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అసలు? డిస్టర్బెన్స్ ఉండకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటే 100%. అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే లొకేషన్ నాకు పెద్దగా అనిపించదు, నాకేంటంటే మెయిన్ డిస్టర్బ్ అవ్వకూడదు. తర్వాత సిచ్యువేషన్ దాంట్లోకి వెళ్ళిపోయామంటే ఇంక మనకెవరు కనపడరు, సమాధిలోకి వెళ్ళిపోయినట్టే. ఈ సినిమాలో బాగా హిట్ అయిన సాంగ్ పల్లవి వరకు నేను పాడి వినిపిస్తాను. ఇంతకు నువ్వెవరు, వరసకు నాకెవరు, అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు, ఇంతకు ముందెవరు, ఇంతగా నాకెవరు, చెంతకు వచ్చి వచ్చి చెప్పిన వారే లేరెవరు, ఒక నిమిషం కోపముతో మరు నిమిషం నవ్వులతో నన్ను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకు, ఏ బంధము మనది అని ఏ పంతము నీది అని నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు, ఇంతకు నువ్వెవరు, వరసకు నాకెవరు, అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు. చాలా బాగుందండి. అంటే మీరు నేను అడిగిన క్వశ్చన్ మీరు ఒక చిన్న పాటలో చెప్పేసి చాలా లైటర్ వేలో చాలా చక్కగా చేయడం జరిగింది ఈ పాటని. అదేవిధంగా అంటే ఒక సిచ్యుయేషన్, ఒక డైరెక్టర్ గారు సిచ్యుయేషన్ చెప్పినప్పుడు అంటే పాటకు సంబంధించినటువంటి ఇన్పుట్స్ డైరెక్టర్ దగ్గర నుంచి ఏమేమి తీసుకుంటారండి అసలు? అంటే ఒక రచయితగా పాటకు ఒక పాట రాయాలని ప్రిపేర్ అవుతున్నప్పుడు డైరెక్టర్ దగ్గర నుంచి ఏ ఇన్పుట్స్ తీసుకుంటారు, ఎలా మొదలు పెడతారు పని? ఫస్ట్ సిచ్యువేషన్ అండి, సిచ్యువేషన్ ఏంటని అడుగుతాం. దాని తర్వాత హీరోకి కానీ అంటే ఆ పాట ఎవరి మీద వస్తుందో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఈ రెండింటిని మేము ఫస్ట్ ఆ ఇన్పుట్స్ ఫస్ట్ తీసుకుంటాం. దాని తర్వాత ఫస్ట్ ఒక వర్షన్ రాశాక తను ఏం కోరుకుంటున్నాడు అనేది కూడా ఏ విధంగా ఉంటే బాగుంటది, అది ఎలాంటి పదాలు కావాలనుకుంటున్నారు. ఉదాహరణకి ఇంతకు నువ్వెవరా సాంగ్ ఎక్స్పీరియన్స్ అది చెప్పండి సార్ మా కొంచెం, ఎందుకంటే పాట బాగా రీచ్ అయింది, ఆ పాట వెనుక ఎంత కష్టం ఉందనేది ఆడియన్స్ కూడా తెలుస్తుంది. అది ఫస్ట్ ఈ సాంగ్ ట్యూన్ జరుగుతున్నప్పుడు నేను డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ముగ్గురు ఉన్నామండి. ముగ్గురు ఉన్నప్పుడు తన ట్యూన్ చాలా అద్భుతంగా చేశాడు. ట్యూన్ లో ఫస్ట్ ఒక వర్డ్, ఒక ఏదో గిటారో మరి అది కీబోర్డ్ లో హూ 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 అని వస్తుంటది. అది నాకు కొంచెం హాంట్ అయింది. ఆ హూని హూ ఆర్ యూ అన్న, హూ 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 ఆర్ యూ, ఆ హూ ఆర్ యూ అనేది యాడ్ చేసి దాన్ని తెలుగులో అన్నా ఇంతకు నువ్వెవరు అన్నా. అనగానే మన మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి మన డైరెక్టర్ గారికి కానీ బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఆ సాంగ్ అలా పుట్టుకొని వచ్చేసింది. ఇంకా పదాలు ఫస్ట్ లైన్ నుంచి టక కథను పట్టుకొని వచ్చేసింది అనమాట. అలా అంటే దాదాపు సాంగ్స్ అంటే ఈ ట్యూన్ టైంలో ఇట్లా వచ్చేసింది బాగుండేది. అంటే ఈ రకంగానే అవుతూ ఉంటాయి అంటారు జనరల్ గా, అంటే పాట పుట్టే విధానం ఈ రకంగానే ఉండొచ్చు అంటారా? మిగతా కూడా ఎట్లా జరిగినాయి వర్క్ అవి? అంటే నా విషయంలో అండి, నేను పాటలు రాసిన సినిమాలకు అన్నిటికీ ఇలానే జరిగాయి మాక్సిమం. ఇప్పుడు మణిశర్మ గారికి రాశాను, నేను దేవిశ్రీ గారికి రాశాను, సందీప్ చౌతా గారికి రాశాను, చక్రి గారికి రాశాను, కీరవాణి గారికి రాశాను. ఖతర్నాక్ లో ఒక్కొక్కరితో ఒక వాళ్ళ స్టైల్ ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అంటే వాళ్ళ వర్కింగ్ స్టైల్స్ వాళ్ళ డిఫరెంట్ గా ఉంటుంది. అది అంటే ఇప్పుడు జనరల్ గా అందరిది ఒక్కొక్క శైలి, కంపోజిషన్ కానీ ఇదంతా కూడా వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇది అంటే మిగతా సాంగ్స్ అన్ని కూడా ఏ విధంగా వచ్చాయి ఈ సినిమాలో, స్నేహితుడా సినిమాలో? అంటే ఇంతకు నువ్వెవరు అనేది ఒక ట్యూన్ కట్టే టైంలోనే వచ్చేసింది పాట. అది మిగతా సాంగ్స్ అంటే రైట్ రాంగ్ చూడదు అనే పాట ఉంది. ఈ సిచ్యువేషన్ ఇది మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఈ సిచ్యువేషన్ బాగా కష్టపడ్డారు. ఆయన దీనికి 4-5 ట్యూన్లు, చాలా ఎక్కువ ట్యూన్స్ ఇచ్చారు దీనికి. తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళాక మన జెమినీ యూనిట్ మొత్తం మీద వదిలేశారు. అందరూ బాగా దేనికి ఓటేస్తున్నారని. లాస్ట్ కి ఈ ట్యూన్ ఓటేసిన తర్వాత, ఈ ట్యూన్ ఓకే అనుకున్న తర్వాత డైరెక్టర్ గారితో కూర్చొని నేను రాయడం జరిగింది ఈ పాట. అంటే ఇప్పుడు మాటల రచయితగా తర్వాత పాటల రచయితగా సక్సెస్ఫుల్ గా ట్రావెల్ చేస్తున్నారు. ఒక కథా రచయితగా మారేటటువంటి అవకాశం ఉందా? ఎక్స్క్లూజివ్ గా ఒక కథ సినిమా చేయడానికి మారే అవకాశం ఏమన్నా భవిష్యత్తులో ఉందా? అది ఎంత దూరంలో ఉంది? ఖచ్చితంగా ఉందండి. రచయిత అంటేనే ఎన్ని వచ్చేస్తాయి, దాంట్లో సీన్స్ కన్సీవ్ చేయడంలో ఎన్ని ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా నేను ఫ్యూచర్ లో కథలు చేస్తాను. దాదాపు స్నేహితుడ సినిమాలో మీ పార్టిసిపేషన్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ కంప్లీట్ గా సాంగ్స్, ఆ డైలాగ్స్ వరకే కాకుండా ఈవెన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సినిమా ప్రమోషన్ వరకు కూడా మీ స్కిల్స్, మీ సపోర్ట్ ఇస్తున్నారు అనేది డైరెక్టర్ గారు మాటల్లో చెప్పారు. సో డెఫినెట్ గా మీరు ఒక మంచి కథా రచయితగా, ఒక మంచి డైరెక్టర్ గా కూడా మారే అవకాశం ఉంది అని నాకు అనిపించింది. మీరేమంటారు? రచయిత వరకు ఓకే, డైరెక్టర్
చెప్పాను, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, 2 పడవల మీద ప్రయాణం మనకొద్దు అంటే డైరెక్టర్ గారు ఓపెన్ గా తను చెప్పారంటే తన గొప్పదనం అది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేస్తారండి. ఇప్పుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు ఓన్లీ డైలాగ్స్ అంటే డైలాగులే రాశారు, సీన్ కన్సీవ్ ఉంటుంది. ఒకసారి వాళ్ళు అనుకున్న సీన్ కన్నా మనం బెటర్ సీన్ ఇస్తుంటాం, 100% జరుగుతుంది. కథా రచయితగా డెఫినెట్ గా నేను కథలు చేస్తాను, అంతవరకే. చాలా బాగుంది సార్. ఎందుకంటే భాషశ్రీ ఆ పేరులోనే ఉన్నటువంటి ఆ మెచ్యూరిటీ ఏదైతే ఉందో చిన్న వయసులోనే ఆ స్థాయికి చేరుకోగలిగారు మీరు. అదేవిధంగా చాలా చక్కగా మీ మనసు భావాలు మా ప్రేక్షకులందరితో కూడా పంచుకున్నారు. అసలు మీ స్వస్థలం ఎక్కడ, మీ ఫ్యామిలీ వివరాలు అంటే మీ పేరెంట్స్ గురించి, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? నాది విజయవాడ, నేను విజయవాడలోనే పుట్టాను, అక్కడే నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయింది. మా ఫాదర్ రైల్వే ఎంప్లాయీ, తను రిటైర్డ్. నేను నా కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయాక నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చాక నాకు మేము 4 ఫ్రెండ్స్ కలిసి ఒక ఆల్బమ్ చేయడం జరిగింది. ఆ ఆల్బమ్ చూసి భీమనేని గారు మాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమా ద్వారా నేను సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. తర్వాత మన స్నేహితుల సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు కూడా ఒక చిన్న సినిమాని ఆదరిస్తూ టాలెంట్కి ఎప్పుడు పెద్దపీట ఉంటుందని వాళ్ళు నిరూపించారు. సో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ నేను మీ RadioKhushi.com తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డెఫినెట్ గా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. మా RadioKhushi.com శ్రోతలందరి తరపున, మా టీం అందరి తరపున కూడా వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com, రేడియో ఖుషి.com.